రొటీన్గా మనకి స్వీట్ అంటే ఇంట్లో చేసుకోవడానికి గుర్తొచ్చేది సేమియా పాయసం, హల్వా, రవ్వ కేసరి ఇలాంటివి అయితే గుర్తొస్తాయి. అలా కాకుండా కొత్తగా చేయాలంటే ఇలా క్యారెట్ కీర్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా, హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలి ఏంటనేది. ఫస్ట్ మనము క్యారెట్ అయితే ఇలా పైన పొట్టు అయితే తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత వాష్ చేసుకొని ఇలా మొత్తం తురుముకోవాలి. క్యారెట్ మొత్తం ఇలా సన్నగా తురుముకోవాలి. సన్నగా తురుముకొని అయితే పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి కట్ చేసుకొని ఇట్లా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇలా మనం నెయ్యిలో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత మనం మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము అందులో వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 to 8 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యేదాకా. పచ్చివాసన కంప్లీట్గా పోయేదాకా ఇలా చేసుకోవాలి. చూడండి ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలా దగ్గరికి అయితే అయిపోయింది, ఫ్రై అయితే అయిపోయింది కంప్లీట్గా క్యారెట్ మొత్తం. ఇలా అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఇలా కంప్లీట్గా క్యారెట్ తురుము మొత్తం తీసేసేయాలి. తీసిన తర్వాత ఇందులో మళ్ళీ మనము పాలు పోసుకోవాలి. పాలు కూడా చిక్కగా ఉండాలి, పలసగా మాత్రం ఉండొద్దు. ఇలా పాలు ఒక 5 మినిట్స్ కాగాక ఇందులో చూసుకోండి ఒకసారి. 5 మినిట్స్ కంప్లీట్గా మసలాలన్నట్టు. మసిలిన తర్వాత ఇందులోకి మనము ఫస్ట్ తురుముకొని ఫ్రై చేసుకున్న క్యారెట్ ఉంది కదా, అది క్యారెట్ మొత్తం వేసేసుకోవాలి. చూడండి లాస్ట్గా ఫ్రై అయ్యే వరకు నాకు క్యారెట్ అనేది ఒక 1/2 కప్పు వరకు వచ్చింది. ఇలా క్యారెట్ మొత్తం అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు క్యారెట్ పాలల్లో ఉడకనివ్వాలి. ఇలా చూడండి ఇలా ఉడికిన తర్వాత నాకు 1/2 కప్పు వరకు క్యారెట్ వచ్చింది కదా, నేను అందులో ఒక 1 కప్పు అంటే కొద్దిగా తక్కువ 1 కప్పు చక్కెర అయితే తీసుకున్నా. చక్కెర తక్కువ తినే వాళ్ళకైతే కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మసలనివ్వాలి. ఇలా క్యారెట్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అందులోకి మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని మనము డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపిన ఇప్పుడైతే ఇంకా కొంచెం చిక్కగా కావాలి కీర్ అనేది. చిక్కగా అయ్యే వారికి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అయితే స్లిమ్లో పెట్టేయండి. అలానే క్యారెట్ అనేది కంప్లీట్గా పాలల్లో ఉడికిపోతుంది. ఇలా 10 మినిట్స్ అయితే పెట్టుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూడండి కీర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి కీర్ అనేది చిక్కగా అయిపోయింది. ఫైనల్గా క్యారెట్ కీర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్గా క్యారెట్ కీర్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మాత్రం ఇంట్లో అయితే ట్రై చేయండి. 100% నచ్చుతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్తోని మీ ముందుకు వస్తూనే ఉంటాను. కొత్త కొత్త బ్యూటీ టిప్స్తోని కూడా వస్తూనే ఉంటాను. కీర్ అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఈ కీర్. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూడాలి కదా. మా చిన్నోనికి అయితే ఇస్తా, చూడండి వాడు టేస్ట్ ఎలా ఉంది చెప్తాడో. ఎట్లుందిరా వాడు కన్ఫ్యూజన్లో ఉండు, వీడియో తీస్తున్నాను అని పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని పట్టుకున్నా. చెప్పురా ఎలా ఉందో. సూపర్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.